2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన 67వ ఎపిసోడ్. మనలో ఉన్న లోపాలని మనమే ఎలా గుర్తించాలండి? ఓయా మన లోపాలని అవతల వాళ్ళు గుర్తించి చెప్తుంటారు కూడా. మనమే దాన్ని తీసుకోం. బికాజ్ మన ఈగో అడ్డుపడుతూ ఉంటుంది. ఎవరైతే నేను ఇలా ఉండడానికి గల కారణం అది 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 అదుగో 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 అని కారణాలు చెప్తుంటారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ లోపలికి తిరిగి గుర్తించరు. ఎప్పుడు కూడా నేను ఈ స్థితిలో ఇక్కడ ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే నాకు వచ్చే థాట్స్, నా యాక్షన్స్, నా పనులు, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అని ఆలోచిస్తే అండి మనకే చూపిస్తుంది అన్ని పాయింట్స్. మనం తట్టుకోలేము, అందుకని ఇతరుల మీద తోస్తాం. ప్రతి మనిషి ఇది ఆలోచించుకోవాలి. దట్ ఎవ్రీ డామ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ బికాస్ ఆఫ్ మీ. నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాను కాబట్టే, నేను ఇలా ఆలోచించాను కాబట్టే ఇలా ఉన్నాను అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి వ్యక్తి స్టార్ట్ చేయాలి. లైఫ్ ఆస్పెక్ట్స్ అన్నీ రాసుకోవాలి. హ్యాపీనెస్, డబ్బులు, ఫ్యామిలీ అన్నీ లిస్ట్ రాసుకుని దీనిలో నా లోపాలు ఏంటి అని ఎక్సర్సైజ్ చేయాలి. ఇది మనం స్కూళ్ళలో నేర్పించాలి యాక్చువల్లీ పిల్లలకి. దట్ నా లోపాలు నేను చూసుకుని సరి చేసుకునే ప్రక్రియ ఏంటి. అవతల వాడు సరిగ్గా చేయలే, ఇది సరిగ్గా చేయలే, మనం ఈజీగా వచ్చేస్తుంది. నేనేం సరిగ్గా చేయట్లేదు అనే ఎక్సర్సైజ్ కంపల్సరీ చెయ్యాలి. ఎవ్రీవన్. దట్ ఈజ్ మెంటల్ క్లారిటీ. డస్ట్బిన్ క్లియర్ చేసుకోవడానికి రావాల్సిన క్లారిటీ. ఏది అవసరము, ఏది అవసరం లేదు అనేది చూసుకోవాలి. ఎలా తెలుస్తుంది బయటికి అంటే యు ఆర్ డిస్టర్బ్డ్ ఆల్వేస్. అంటే నీ లోపల 1000 లోపాలు ఉన్నాయి. నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు అంటే లోపాలు ఉన్నాయి. ఇది నెంబర్ 1. సో డిస్టర్బ్ అవుతున్న అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ కాదు. నేను ఎక్కడైనా దెబ్బ తగిలి సముద్రం నీళ్ళలోకి వెళితే మండుతుంది. దెబ్బ నాకు ఉంది కాబట్టి ఆ సముద్రం నీళ్ళు మండింది. ఆ లోపము నాకు ఉంది కాబట్టే ఆ సముద్రం నీరు నన్ను మామూలుగా వెళ్తే మండలేదే. సో ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి, నేను ఇలా ఉన్నాను కాబట్టే నాకు ఆ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. సో లోపల మారాల్సిందే. మా దగ్గరికి వస్తే లైఫ్ కోచింగ్లో అయితే అన్నీవే చెప్తాం. దిస్ ఇస్ ద ట్రూ. దట్ నీ ట్రూత్ ఏంటంటే నీ లోపలికి వెళ్ళి నేను ఎక్కడెక్కడ ఇరుక్కుపోయి ఉన్నాను, నా లోపాలేంటి, నేను ఎలా మారాలి. ఇది ఒక్కటే రూల్ అండి. ఇది తప్ప ఇంకొక రూల్ లేదు లైఫ్లో. దిస్ ఇస్ ద ఓన్లీ రూల్. నేనేం మారాలి, నా లోపం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ గొడవలో కావచ్చు, నీకు ఎక్కడైనా ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఏదైనా నేనేదో లోపం చేస్తున్నా, అది ఎక్కడ చేంజ్ చేయాలి అనే మైండ్ సెట్లో వెళ్ళిన వాడు విన్ అయిపోతాడండి. ఎవరైతే బ్లేమ్ చేస్తున్నాడో వాడు ఓడిపోతూనే ఉంటాడండి. ఇది రూల్. ఏం చేసుకోగలను అనే దాంట్లో ఉండాలి. ఇందులోకి వచ్చేసరికి ఫిజికల్ లోపాలు అండ్ మెంటల్ లోపాలు. కొన్ని కరెక్టబుల్స్, కొన్ని నాన్ కరెక్టబుల్స్. కొన్ని మనం చేతుల్లో ఉండవు. ఫిజికల్ లోపాలు ఉన్నాయి, ఫిజికల్ డిఫెక్ట్స్. లైక్ కన్ను బాగాలేదు, కాలు బాగాలేదు, చేతులు బాగాలేదు, వాటి మీద పడి ఏడుస్తారు. ఏమేమి కరెక్ట్ చేసుకోవచ్చో, నా చేతుల్లో ఉండే కరెక్ట్ చేసుకోవచ్చో అవి మాత్రం ఆలోచించరు. చాలామందికి ఉంటుంది ఈ రోగం. ఏదైతే చెయ్యాలో అది చెయ్యరు. బీపీ ఉంది అని బాధపడతారు. అయ్యో సాల్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ తగ్గించు, వాకింగ్ చేసుకో టైం టు టైం, ఇష్టం వచ్చినంతసేపు కూర్చొని అట్లా కూర్చోకు, వాకింగ్ చేసి తగ్గుతుంది బీపీ ఆటోమేటిక్గా. అన్నిటికీ ఆవేశపడకు, తగ్గుతుంది. అవి చేయరు. కానీ ఈ మందులన్నీ మింగుతుండాలి. అసలు డాక్టర్లు మందులే ఇస్తుంటారు. నాన్ కరెక్టబుల్స్. ప్రతిదానికి ఇది ఉంటుంది. నిజంగా మన లైఫ్లో ఏది మారాలన్నా నేనేం మార్చచ్చు, అంతే. చాలా సింపుల్. కానీ చెయ్యలేము. బికాజ్ మన ఈగో చెప్తుంది వాళ్ళు చేయడం వల్లరా, వీళ్ళు చేయడం వల్లరా, అసలు ఈ డాక్టర్ వ్యవస్థే ఇలారా, లేకపోతే అదేదో ఇలారా, ఇదేదో ఇలారా అన్నీ చెప్పుకుంటూ తిరుగుతుంది. నేనంట ఫాలో ఏ మెథడ్. ఏది కరెక్టబుల్, ఏది నాన్ కరెక్టబుల్. నా లోపల ఉండే లోపాలని నేనేం కరెక్ట్ చేసుకోవచ్చు, ఏ లోపాలని కరెక్ట్ చేసుకోలేము, వాటి గురించి ఎంత తక్కువ ఆలోచించవచ్చు. వర్షం పడుతుంది, అందరికీ కామన్. నేను గొడుగు తీసుకెళ్ళచ్చు, ఆ టైంలో ఆ పని అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకొంచెం బెటర్ మెథడ్స్లో వెళ్ళచ్చు. అది ఈజియర్. అలాగే మన లోపలికి వెళ్ళి నేను ఫిజికల్ లెవెల్లో ఏం కరెక్ట్ చేసుకోగలను,
ఏమేమి లోపాలు నా వల్ల కరెక్ట్ కావట్లేదు, ఇదొకటి. మెంటల్ లెవెల్లో ఏమేమో ఎవడెవడో ఇచ్చిన ఐడియాలజీ నా తలలో పెట్టుకుని బాధపడుతున్నానే, దీని నుంచి ఏం మార్చుకోవచ్చు, ఎంత నా మానసిక వికాసానికి నేను ట్రై చేయొచ్చు. థర్డ్ లెవెల్ వచ్చేసి నీకు ఎంత ప్రయత్నం చేసినా ఒక భగవంతుడి ప్రేరేపణ రావాల్సిందే. ఆ రావడానికి నేను నా లోపాలు ఏమి తీస్తే భగవంతుడు నన్ను చూస్తాడు. ఇది అదే క్యూ లైన్లో దేవుడి దగ్గరికి మస్తు మంది వస్తారు. దేవుడు నిన్ను చూసి అరే వీడు మనోడు బై అని అనిపించుకోవాలంటే నేను ఎట్లా బిహేవ్ చేయొచ్చు. ఇవే లోపాల కరెక్షన్. దట్ నేను ఇష్టం వచ్చినట్టుగా రాంగ్గా ఉంటూ ఎప్పటికీ కరెక్ట్ కాకపోతే జరగదు అనే ఫ్యాక్టర్లోకి వెళితే దెర్ విల్ బి లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్. ఇది చాలామంది విక్టిమ్ బ్లేమింగ్ అనుకుంటారు. నో, యు ఆర్ నెవర్ ఎ విక్టిమ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ గివ్ అప్. నీ మైండ్లో మనం ఓడిపోతే తప్ప, మన మైండ్లో మనమే వీక్ అయిపోతే తప్ప మన లోపాలే లేవు, అంతా అవతలవాడి తప్పే అనుకోం. అండ్ నేను ఇది లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన లాజిక్ ఉంది. మన జీవితంలో 3 వేస్ట్ ఫెలోస్ని కలిసామంటే మనమే వేస్ట్ ఫెలో. వాడు వేస్ట్ ఫెలో అండి, నా లైఫ్లో వీడు వచ్చి నాశనం చేశాడండి, వీడిలా నన్ను టార్చర్ పెట్టాడండి అని 3-4 చూపించామంటే మనదే లోపం. ఫిక్స్. మన జీవితాన్ని ఒకడు టార్చర్ పెట్టచ్చు, అగ్రీడ్. 2 ఇరిటేట్ చేయొచ్చు, అగ్రీడ్. 3 అగ్రీడ్. 3 కంటే ఎక్కువ మన లైఫ్లో ఇరిటేట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే మనమే ఇరిటేటింగ్ క్యాండిడేట్స్. ఇది ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు చేంజ్ వస్తుంది. ఓకే, నేనేదో మారాలి. ఒకడు మోసం చేశాడు, అగ్రీడ్ చేయొచ్చు. రెండోసారి మోసం చేయొచ్చు. నేను చూసానండి రీసెంట్గా ఒక 5 times ప్రేమించిందంట, పెళ్లి చేయక వచ్చాక వాడు మోసం చేశాడు. మళ్ళీ ప్రేమించిందంట, మళ్ళీ మోసం చేశాడు. మళ్ళీ అన్నిసార్లు మోసం చేస్తున్నారు ఎవరన్నా అంటే నీకు ఎక్కడో లోపం ఉన్నట్టు. అలాగే మన జీవితంలో 3-4 మన చుట్టుపక్కల వీడి వేస్ట్ అంటే నువ్వే వేస్ట్. అది హెల్ప్ చేస్తుంది చాలా మటుకు. సైకలాజికల్ రీవైరింగ్ చేసుకోవాలి అందరూ. చాలామంది కౌల సూర్య సాధన క్లాస్ అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి? ఈ July 5th మార్నింగ్ 6 to 7 ఆన్లైన్ ఉంటుందండి. జూమ్లో ఉంటుంది. హ్యాపీగా క్లాస్ విని సాధన నేర్చుకుని మన లైఫ్లో ఉండే సో మచ్ ఆఫ్ న్యూరోనల్ కరెక్షన్ చేసుకోవడానికి కౌల సూర్య సాధన, సూర్యుడి విధానములో మార్పులు, సూర్యుడు మన లోపలికి తెచ్చుకోవాలి అంటే మాత్రం కౌల సూర్య సాధన హెల్ప్ చేస్తుంది. కింద నెంబర్కి కంపల్సరీగా July 5th బ్యాచ్ అటెండ్ అవ్వండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు.